దీనులు వ్యాధిగ్రస్తుల రక్షణ కొరకై యేసు ప్రభువు కొలువై ఉన్నాడని జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండర్ వెన్నపు ప్రసాద్ పాల్ అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న విముక్తి లెపర్సీ కాలనీలో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం మందులు అందించి వారి మధ్య కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వ్యాధిగ్రస్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెన్నపు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ ప్రతి నెల ఈ వ్యాధిగ్రస్తులకు అన్నదానం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి తమ ఫౌండేషన్ ద్వారా మందులు ఇవ్వడం జరుగుతుందని, యేసు ప్రభు కరుణామయుడు లోకరక్షకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ పాల్ కుమారులు శ్యామ్, సంతోష్ తదితర ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పండుగ దినాన్ని పురస్కరించుకుని ఈరోజు కాకినాడ విముక్తి కాలనీలో లెపర్సీ వారికి మరి భోజనాలు అలాగే మందులు కూడా ఇస్తూ ఉన్నాం. పిల్లల యేసుప్రభు గారు చెప్పారు, నాకు ఆకలేసింది, మీరు అన్నం పెట్టారు, నేను దప్పుకున్నాను, దాహం ఇచ్చారు, వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇచ్చారన్నారు అని ఆ ప్రజలు అడుగుతున్నారు. అయ్యా, నీకెప్పుడు మేము చేశాం, నీకెప్పుడు మేము వస్త్రాలు ఇచ్చాం, నీకెప్పుడు ఆహారం పెట్టాం. మత్తయి సువార్త 25:35 ఈ మాటలు మనం చూస్తున్నాం. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, భూమి మీద అల్పులైన వారికి, దీనులైన వారికి చేశారు కాబట్టి నాకు చేసినట్లే. కాబట్టి ఈ భూమి మీద అల్పులు, దీనులు, కుష్ఠరోగులు అటువంటి వారికి ఈ క్రిస్మస్ శుభదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క సహాయాన్ని చేస్తూ ఉన్నాం. మా జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ సర్పవరం తరఫున ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము. మరి ప్రజలందరికీ కూడా, మరి నాయకులకు, అధికారులకు, పెద్దలకు, కాకినాడ నగర ప్రాంతవాసులందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. యేసుప్రభు ఏ శాంతిని, సమాధానాన్ని లోకంలో తీసుకొచ్చారో ఆ శాంతి సమాధానాలు మీ అందరికీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించును.